పేరు మంచాల భద్రయ్య. మేము ఈ కార్యక్రమం రావడం కారణం 1 year నుంచి అనుకుంటున్నాం. మాకు వీలుగాని పరిస్థితుల్లో ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాతావరణం చాలా బాగుంది. ఇక్కడ ఉన్న పేద అనాథ వాళ్ళకు భోజనం వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రిన్సిపల్ బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. పోతే ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే చాలా మైండ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు కూడా క్యూర్ అవుతారన్న నమ్మకం కూడా ఏర్పడ్డది. ఈ చేస్తున్న మెయింటెనెన్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రప్రథమంగా మన గట్టు శంకర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ చేస్తున్నటువంటి వర్కర్స్ అంతా ఇవాళ ఎంప్లాయీసా కాకుండా దీంట్లో ఒక భాగంగా చేస్తున్నటువంటి వారందరికీ పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినట్టయితే ఇవాళ ఈ అమ్మ నాన్న ఈ అనాథ ఆశ్రయం చూసినట్టయితే ఇది ఏ విధంగా ఉందంటే మానవ సేవయే మాధవ సేవ అన్నట్టుగా అగుపిస్తుంది. ఇవాళ ఇక్కడ ఒక దేవాలయానికి వచ్చినట్టుగా, ఇవాళ ఒక అనాథ ఆశ్రయానికి కాకుండా ఒక దేవాలయానికి వచ్చినట్టుగా దేవాలయం లాగానే బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రిసీవింగ్ చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ మన రిసీవింగ్ చేసుకోవడం చాలా బాగుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.